పండగ 3 రోజులు చాలా బాగా జరిగిందండి. పండగ అయిపోయిన తర్వాత కనుమ పండుగ అయిన మరుసటి రోజే మేమైతే చెన్నైకి రిటర్న్ అయిపోయామండి. పిల్లలకి ఎక్కువగా హాలిడేస్ లేవని జెప్పేసి. ఇప్పుడైతే కావలి రైల్వే స్టేషన్‌లో అయితే కూర్చున్నాం మేము. మేము ఉదయాన్నే 6:30 బస్‌కైతే వచ్చాము. ఫస్ట్ బస్‌కే వచ్చామండి. కొంచెం ఖాళీగా ఉంటుందిలే అని చెప్పేసి తొందరగా వచ్చి రైల్వే స్టేషన్‌లో అయితే కూర్చున్నాము. టిఫిన్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నామండి పార్సెలు. ఒక 8:00, 8:30 కల్లా కూర్చునేసి టిఫిన్ అయితే తినేదానికి స్టార్ట్ చేశారు. మా ఆయన, మా చిన్న కొడుకు ఇద్దరు కూర్చొని తింటున్నారండి. అందులోనూ గట్టి చట్నీ ఇస్తారు చూడండి ఆ టిఫిన్‌కి చాలా బావుంటుందండి. ఇడ్లీ, వడ, దోస అని చెప్పి టిఫిన్ అయితే తీసుకొచ్చారు. చట్నీ చాలా బావుందండి. సూపర్‌గా ఉందండి. మనమైతే ఇంట్లో చేసుకున్నామంటే నీళ్లు పోసుకొనేసి కొంచెం చారు చారుగా అయితే చేసుకుంటాము. ఇక్కడైతే గట్టి చట్నీ అయితే చానా బావుంటుంది. ఎప్పుడన్నా కావలి సైడ్ వచ్చారంటే హోటల్‌లో ఇక్కడే అపోజిట్‌లోనే హోటల్ అయితే ఉంది. టిఫిన్ అయితే చానా బావుంటుందండి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి లేట్ అని చెప్పారు. పినాకిని ట్రైన్ వచ్చేసి 9:20, 9:40కి అయితే వస్తుందంట. ఎప్పుడు కరెక్ట్ టైంకైతే రాదు పినాకిని ట్రైను. రైల్వే స్టేషన్ అంతా ఫుల్లు ఖాళీగానే ఉంది కొంచెం. ఈరోజు కనుమ పండుగైన మరుసటి రోజొచ్చేసి ఎవరు అంతగా ట్రావెల్ చేయరంట. మాకైతే కొంచెం స్కూలుకి వెళ్ళాలి. కొంచెం తొందరగా వెళ్ళామంటే రెస్ట్ తీసుకోవచ్చని జెప్పేసి పిల్లలు తొందరగా కదిలామండి మేము. రైల్వే స్టేషనే ఫుల్లు ఖాళీగా ఉంది. పర్వాలేదులే మన మంచికే అని చెప్పి అనుకున్నాము. నేనైతే వాళ్ళిద్దరు తిన్న తర్వాత లాస్ట్‌లో కూర్చునేసి నేనే టిఫిన్ తింటున్నానండి ఇప్పుడు. నేను, మా అబ్బాయి ఇద్దరం కూర్చొని తింటున్నాము. టిఫిన్ చానా బాగా నచ్చింది నాకైతే. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి.